హే గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యలు. ఈ గోంగూర పచ్చి రొయ్యల కోసం నేను పుల్లటి గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. ఈ గోంగూర నీట్గా వాష్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోపల ఈ గోంగూర యాడ్ చేసి ఆయిల్ లేకుండా దగ్గరికి మగ్గించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే నీట్గా మగ్గించుకుంటున్నాను. ఈ గోంగూర అనేది ఇంతగా కనిపిస్తుంది కానీ ఒక్కసారి మగ్గిపోయాక చూడండి ఎంత కొంచెం అయిపోయిందో. ఒక్కసారి ఈ గోంగూర అనేది దగ్గరగా మగ్గిపోయాక పచ్చిమిరపకాయలు తుంచుకొని ఆ గోంగూర ముద్దలో వేసుకుంటున్నాను. ఈ గోంగూర ముద్దకి మనకి స్పైస్ కావాలంటే ఈ పచ్చి మిరపకాయలతోనే అవుతుందండి. దాని తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ గోంగూర ముద్ద అనేది మనకు ఒకసారి రెడీ అయిపోయాక ఇది సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రొయ్యలు, 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ రొయ్యలు కూడా యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత వాటర్ రిలీజ్ చేసిందో. ఈ వాటర్ అనేది అంతా మనకి ఇంకిపోయాక ఇప్పుడు ఈ రొయ్యలు తగినంత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రొయ్యలు అనేది మనకు ఒక 70 to 80% ఫ్రై అయిపోవాలి. ఒకసారి ఫ్రై అయిపోయాక ఇది కూడా తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను దంచుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ఫ్రై అయిపోయాక అందులోపల తగినంత పసుపు యాడ్ చేసుకోండి. ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూర ముద్దని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ స్పైసెస్ అనేది మనకి గోంగూర ముద్దకి మంచిగా పట్టుకునే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత సరిపోయే వరకు తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఈ గోంగూర రొయ్యలు అనేది మనకి కొంచెం ముద్దగా ఉంటేనే అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ అండి. దాని తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దగ్గరగా ఉడకనివ్వండి. చూడండి ఎంత ముద్దగా ఉందో ఈ కూర. అలా ఉంటేనే టేస్ట్ అండి. ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోయింది అంటే కర్రీ మనకి రెడీ అయినట్టే. ఇంకేముంది, వేడి అన్నంలో ఈ కర్రీ సర్వ్ చేసుకుంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి పక్కా ఈ కర్రీ నచ్చుతుంది. పక్కా ట్రై చేయండి. ఇంకా లైక్, share and do subscribe to my channel. Thank you for watching. Bye.